మరి మీ తాత కోసం మీరు కూడా ఏదో చేయొచ్చు కదా. చిన్నప్పుడు నేను మా అన్నయ్య పోటా పోటీగా ఏదైనా ఆడుకుంటే బాగా ఎంజాయ్ చేసాం. ఓకే, అయితే ఇప్పుడు అలాగే నేను మా అన్నయ్య పోటా పోటీగా అంత్యాక్షరి ఆడుకుంటాం. అయితే అంతాక్షరి మొదలు పెడదామా? సో ఇప్పుడు మీరు మీ అన్న పోటా పోటీగా అంతాక్షరి ఆడబోతున్నారు, అంతే కదా? అంతే. అయితే ఒక చిన్న ట్విస్ట్ పెడదాం. ఏంటది? కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలు వచ్చి పాటలు ఎక్కడైనా రావాలి. ఓకే. మీ ఇద్దర్లో మీ తాతగారికి ఎవరు ఎక్కువ ఇష్టం? నా మాయనే. అయితే మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. లేదు, అన్నయ్య ఎక్కువ ఇష్టం. అయితే పదం వచ్చి చామంతి. చామంతి పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా, రంగేలి రవ్వ రువ్వా. అది చాలు, అది చాలు. నెక్స్ట్ పదం వచ్చి రోజా. రోజావే చిన్ని రోజావే రాగాలే నువ్వే రోజావే. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే. అన్నయ్య వాయిస్ విన్నాక తాత చచ్చిపోయి మళ్ళీ చచ్చిపోయాడు. నెక్స్ట్ పదం వచ్చి తమలపాకు. ఏయ్ నెమలి సోకు అటువైపు ఇటువైపు ఏదో మాకు మాకు. ఏదో మాకేంట్రా ఇది అసలు అర్థం కాలేదు. పెద్దోడికి మేకు. ఓయ్ రాజు మేకుల్లో నువ్వే, ఓయ్ రాజు మేకుల్లో నువ్వే, ఓయ్ రాజు. మేకులు 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 మేకులు. సరే, చిన్న మనవడికి ఇచ్చే పదం బోకు. బోకు. నేనేమి చేశాను పాపం, నన్నెక్కడంటుంది శాపం, చిన్న బోకుమా. ఓకే, పర్ఫెక్ట్ పంచప్రసాద్ గారు. మరి ఇటు వచ్చి పుస్కి. పుస్కి పుసికి పుసికి చీకటిలో మా పటేల కలుసుకో. నీకు పుస్కీలు ఇస్తాము, పుస్కి పుస్కి పుస్కి. వాళ్ళకి పుస్కి, మాకు పిసికి ఇవ్వండి. ఓకే, అయితే నెక్స్ట్ వర్డ్ వచ్చి హెయ్యా టుర్ర్. అబ్బా ఏమి చెప్పినావే. ఇనవే బర్రి పిల్ల నువ్వు వినవే బర్రి పిల్ల, ఇనవే బర్రి పిల్ల, ఇనవే బర్రి పిల్ల. మరి నెక్స్ట్ ఇటు వచ్చి పిడక. పిడక 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 పిడక, నీకు పైన కింద కొడతాను పిడక. నీ తలుపు రంగు పిడక, నీ జడ రంగు పిడక, నీ బొట్టు రంగు పిడక. ఈ ఎపిసోడ్ కి మీరంతా పిడకలే. మరి ఇక్కడ పుడక. మనస పుడకవే మధు మసాలా పుడకవై, చలిమి పుడకవే. పోరా పుడక. ఓకే, మీకు వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఏ ఆ. ఓ గొంతు మారుతుందేంటి? నాకెందుకో జిత్తు గారు ఈ టీమ్ లో ఉంటే బాగుంటది అనిపిస్తుంది. రండి, మీ చాలా డిమాండ్ లో ఉన్నారు, వెళ్ళండి. వెళ్ళరాను, ఇప్పుడు నువ్వు బ్యాడ్ అవుతావు. అరే ఆవిడ అన్నట్టే రావాలి ఆ పదం. కైకలూరి కన్నే పిల్ల ఏ ఆ, జోరుకుంటే జరమల్ల ఏ ఆ, గుమ్మ ముద్దు గుమ్మ ఏ ఆ. అరే కన్ను కొట్టెనమ్మ, గున్న పెట్టెనమ్మ, గుంతల కడి గుమ్మ. అది కానీ ఇప్పుడు మీకు ములక్కాయ స్వరరాగ ములక్కాయ. ఆకేసి పప్పేసి నెయ్యేసి ములక్కాయేసి ములక్కాయ సాంబారేసి ములక్కాయ చట్నేసి, మీకో ముద్ద మాకో ముద్ద. కాకే ముద్ద ముట్టట్లేదంటే మీ ముద్దలు ఎవరికి కావాలయ్యా? ఈవిడ ముద్ద దగ్గర ఆగిపోయింది. ఎటువైపు వచ్చి బువ్వ. గోపెమ్మల బువ్వా గోపాలుడే, నా ముద్దు గోవిందుడే. ఇటు వచ్చి లవంగం. నా పేరు లవంగం, మా ఊరు అవంగం. సర్లే, అయితే ఎటువైపు వచ్చి
కుంకడకాయ. కుంకుడుకాయ తోటలో కులికే ఓ కుమారి ఈ నెత్తికి రాసే కుంకుడుకాయ పెరిగే నీ శిరోజం. ఆవిడ సంస్కృతంకి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ పదం వచ్చి బాల్. కొడితే కొట్టాలిరా బాలు కొట్టాలి, ఆడితే ఆడాలిరా బాలాడాలి. బాలేదైనా గాని మన దగ్గరుండాలి. పోటీ ఉన్నా గాని మనం బాలు ఆడాలి. చరిత్రలో మనకు అంటూ కొన్ని బాళ్ళు ఉండాలి. మీ వైపు వచ్చి ఆకు. ముద్దులాకు నీకు రాసిస్తా తమలాపాకు. వచ్చాక వదలను సాకు. మీకొచ్చి నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా. మీకొచ్చి డీజిల్. రెడీ? రాత్రైన మాకు డీజిల్, పగలైన మాకు డీజిల్. రెండైతే మాత్రం నో డీజిల్. మీకొచ్చి ఓకే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చేస్తూ చుట్టూ అంకుల్సే. ఈడు జుమ్మంది తోడెవ్వరే. మరి ఇటు వచ్చి బస్సుకి వస్తావా? రైలుకి వస్తావా, ట్రైన్కి వస్తావా, జీబెక్కి వస్తావా, బస్సుకి వస్తావా, జీబెక్కి వస్తావా, లారీకి వస్తావా, లారీకి వస్తావా, ఏదైనా ఎక్కేసిరా. అరే అన్న అవసరం లేదు, ఇలా అయితే రైలే ఎక్కాలి. ఓకే, సో బోత్ సైడ్స్ బ్రహ్మాండంగా ఆడారు. కొత్త పాటల్ని సృష్టించారు. నేను ఇచ్చిన ప్రతి ఒక్క పదంని 100% జస్టిఫై చేశారు. ఈ సెగ్మెంట్ మా సైడ్ ప్రసాద్, ఆ సైడ్ జిత్తు. వెల్ డన్ ప్రసాద్ గారు, అలాగే వెల్ డన్ చిత్తు గారు. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది నా క్రియేటివిటీ? నవ్వి నాకు కడుపు నొప్పి వచ్చేసింది. అసలు మనం అంతా సెలబ్రిటీస్, మనల్ని ఆడియన్స్ ఎలా చూస్తారంటే ఇలా చూస్తారు. ఈ సెగ్మెంట్ ఒక్కటి చాలు మన ఇమేజ్ మొత్తం మార్చేయడానికి. సూపర్. మీరు పాడినా కూడా కాకి రాలేదు. వెళ్ళి కూర్చోండి.